నీచుడు ఆమెను కూడలేదు అని రాయబడ్డది. అద్భుతమైనటువంటి మాట. కాబట్టి ఈ రోజు కూడా ఈ ఆధునిక కాలంలో కూడా దేవుని వాక్యము నాడు నేడు 119వ కీర్తన 89, 90 వచనాల్లో భక్తుడు దావీదు అంటాడు, ఏమంటాడంటే, ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. అబ్రహాము ఇస్సాకు 40 సంవత్సరాలకు వివాహం చేసుకున్నాడు. మరలా సంతానం కాలేదు, 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అదంతా కూడా మరలా ప్రార్థన చేస్తేనే రిబ్కా పిల్లలు. కాబట్టి ఇక్కడ చూడండి, అడుగడుగున దేవుని చిత్తాన్ని వెతికినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. నిన్న ఒక ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ చేసి వచ్చాను. విశ్వాసినే వివాహం చేసుకోవాలి. అబ్రహాం అన్నాడు, నేను ఎవని మధ్య కాపురమున్నానో ఆ కనానీయులలో ఒకతెను నా కుమారుడైన ఇస్సాకు కొరకు చేయకూడదు సుమి. ఎందుకంటే కనానీయులు శపింపబడినటువంటి వారు హేయమైనటువంటి విగ్రహారాధన, చెట్లకు పుట్లకు వాటన్నిటిని చేస్తున్నారు. కాబట్టి అలా కాదు, నా బంధువులలో ఒకదాన్ని నువ్వు తీసుకొని రావాలి, ఫలానా చోటికి వెళ్ళి. అప్పుడు ప్రయాణమై వెళ్ళే సమయంలో ఎలియాజరు చేసే ప్రార్థన, నా ప్రయాణం సఫలమైందా లేదా, ఎక్కడికి వెళ్ళాలి, ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు, చెక్ చేసుకుంటున్నాడు. దేవుడు నా ప్రయాణాన్ని సఫలం చేశాడా లేదా. అద్భుతమైనటువంటి మాటలు అవి. మీరు ఆదికాండం 24 చదివితే ఎలియాజరు అబ్రహాం గురించి ఇచ్చే సాక్ష్యం, యెహోవా నా యజమానుడైన అబ్రహామును బహుగా ఆశీర్వదించను గనుక నా యజమానుడు అబ్రహాము గొప్పవాడయ్యాడు. వెండి బంగారము పశువులు దాసదాసి జనాన్ని అబ్రహాముకు దేవుడిచ్చాడు. అబ్రహాం అంత ధనవంతుడు ఆ కాలంలో. యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి అబ్రహాము గొప్పవాడయ్యాడని పనివాడైనటువంటి ఎలియాజర్ చెప్తున్నాడు, ప్రధాన దాసుడు. ఈ సాయంకాల సమయంలో క్రైస్తవ వివాహం అంటే విశ్వాసిని వివాహం చేసుకోవాలి. అలా కాకుండా విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకుంటే ఎన్నో కష్టాల పాలు కావాల్సి వస్తుంది. ఒకరు విగ్రహారాధన, ఒకరు జీవం కలిగినటువంటి దేవుణ్ణి సేవించడం. ఈ రాత్రి మరి శాంతకుమారి కూడా ఒక భక్తి కలిగినటువంటి యవనస్తునితో వివాహము రేపటి దినంన ఉదయకాలము చిత్తారెడ్డిపాలెంలో జరగనున్నది. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తాడు. దేవుని వాక్యంలో 145వ కీర్తనలో కీర్తనకారుడు తెలియజేస్తూ, యెహోవా అందరికి ఉపకారి, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి అని రాయబడింది. ఆయన చేసే ఆ మంచి పనులు, నరుల ఎడల నీవు జరిగించే ఆశ్చర్య క్రియలను బట్టి నరులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని అంటాడు కీర్తనకారుడు. ఈ రాత్రి ఈ కుటుంబంలో కూడా మరి యుక్త వయసులో వివాహం చేసుకోవడం కూడా దేవుని వాక్యంలో రాయబడినట్లు ఒక గొప్ప దీవెన. కొంతమంది వివాహం చేసుకోరు, అది దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాను. అది వారి ఇష్టము. ఎందుకంటే వివాహం అనేది కష్టం కాదు. బైబిల్లో దేవుని కొరకు దానియేలు నపుంసకునిగా మారిపోయారు. కొంతమంది వివాహం చేసుకుంటారు, కొంతమంది వివాహం చేసుకోరు. దేవుని కొరకు జీవించేవారు కూడా ఉంటారు. వారి గురించి మనము మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ యుక్త వయసులో వివాహం చేసుకోవడం అనేది దేవుని వాక్య ప్రకారం ఒక గొప్ప దీవెన. భార్య లేక భర్త దొరికినటువంటి వారికి దేవుని యొక్క దీవెనలు అనేకమైనటువంటివి దొరుకుతూ ఉన్నవి. వాటి ద్వారా దేవుని నామానికి మహిమ, ఘనత, కీర్తి, సంసారం వృద్ధి కావడం, సంతానము, ఇవన్నీ కూడా పుట్టబోయే పిల్లలు కూడా దేవుని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. భక్తుడు పత్రికలన్నిట్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు, 2 పత్రికలు అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనం కూడా దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారంగా తప్పకుండా చాలా మంది చింతిస్తూ ఉంటారు, అయ్యో నాకు వివాహం అవుతుందా, నాకు వివాహం కాదా. కానీ తప్పకుండా దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే,
యెషయా గ్రంథం 35